శ్రీ సభా సరస్వత్యై నమః. నవసాహితీ ఇంటర్నేషనల్ కన్వీనర్గా అసలు నవసాహితీ ఇంటర్నేషనల్ అంటే ఏంటి అన్నది మీకు 4 మాటల్లో చెప్తాను. విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ. 2019లో చెన్నై ఇన్ఫోసిస్ హాల్లో అన్ని తెలుగు సాహితీ సంస్థల నాయకులు, సభ్యులు, శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీ విరించి, ఇంకా ముళ్ళపూడి వెంకటరమణ, బాపు, మాలతీ చందూర్, మల్లిక్, ఇంకా ఎందరో సాహితీవేత్తలు, వెన్నెలకంటి భువనచంద్ర, ఘంటసాల రత్నకుమార్, పుష్ప వేణుగోపాలరావు గారు, ఇంకా డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారు, ఆర్వీఎస్ సుందరం గారు, ఇంకా విస్తాలి శంకర్రావు గారు, ఇంకా ఎంతోమంది పాత్రికేయ మిత్రులు సభ్యులుగా వారి సమక్షంలో నవసాహితీ సంస్థ ప్రారంభమైంది. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖతో కలిసి 10 ఏళ్లలో ఎన్నో కవి సమ్మేళనాలు, సాహితీ అవగాహన సదస్సులు, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. 2019లో మద్రాసు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 24 గంటల కవి సమ్మేళనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా వచ్చింది. మొట్టమొదటిసారి జరిపిన శ్రీశ్రీ శత జయంతికి పి. సుశీల గారు ముఖ్య అతిథిగా వివిధ దేశాల తెలుగు సాహితీవేత్తలందరితో నిర్వహించిన విశ్వజనీన విపంచి పేరుతో తెలుగు సాహిత్యం అభ్యుదయ దృక్పథం అనే అంశాలపై 12 గంటల సదస్సు, ఇవన్నీ కూడా చాలా పేరుగాంచాయి. ఇంకా ఇందులో తెలుగు పత్రికా సంపాదకులు శ్రీ కె. శ్రీనివాస్, గుండు మల్లేశ్వర్ వంటి ప్రముఖులు, వెన్నెలకంటి భువనచంద్ర, శ్రీ సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, అఫ్జర్, కల్పన రెంటాల వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. శ్రీ కొలకలూరి ఇనాక్, శివారెడ్డి వంటి కవులు కూడా మన నవసాహితీ ఇంటర్నేషనల్లో సభ్యులు కావడం విశేషం. నవసాహితీ హైదరాబాద్, వరంగల్, విశాఖలలో కేంద్రాలు తెరిచి కాకతీయ విశ్వవిద్యాలయంతో కలిసి సాహితీ అవగాహన సదస్సులు, కవి సమ్మేళనాలు నిర్వహించడానికి ఒక MOU కూడా కుదుర్చుకోబోతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఇటువంటి MOU విశాఖలో ఆల్రెడీ జరిగింది. ఇక మా ప్రధాన ఆశయం ఏంటంటే ఈ తరం నవతరం కవులకు, రచయితలకు, వారి రచనలకు ప్రోత్సాహం కల్పించి సాహితీ ప్రయాణానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వడమే. కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తూ విరివిగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించడం. ఇక మేమిస్తున్న అవార్డులు: గురజాడ, దాశరథి, డాక్టర్ సి. నారాయణ రెడ్డి, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి పేరుతో ఉత్తమ కవితా పురస్కారాలు, విద్వాన్ విశ్వం గారి పేరుతో ఉత్తమ కథా నవల, ఉత్తమ నవల, సామాజిక సేవలకు అవార్డులు, ఇంకా గిడుగు రాజేశ్వరరావు గారితో ఉత్తమ కథ. గిడుగు రాజేశ్వరరావు గారి మనవరాలు ఇక్కడ మనతో ఉండడం మన అదృష్టం ఈరోజు. ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరుతో ఉత్తమ హాస్య కథా పురస్కారం, ఉత్తమ సాహితీ విమర్శ మాడభూషి సాహిత్య కళా పరిషత్ ప్రయోజితం, ఇంకా గిడుగు రామ్మూర్తి గారి పేరుతో ఉత్తమ భాషా సేవా పురస్కారం, సాహితీ సేవా సంస్థలకు గొల్లపూడి మారుతీరావు గారి అవార్డు, ఇక బాలాంత్రపు రజనీకాంతరావు గారి అవార్డు, పట్రాయని సంగీతరావు గారి అవార్డు, పప్పు వేణుగోపాలరావు గారి ప్రయోజితం, ఇంకా మారుతీరావు గారి పేరిట ప్రవేశపెట్టిన అవార్డును ఈసారి ఎల్బి శ్రీరామ్ గారికి ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరానికి ఓలేటి పార్వతీశం గారికి దాశరథి అవార్డును, పసునూరి శ్రీధర్ బాబుకి ఇవ్వడం జరుగుతుంది. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి అవార్డును చిత్తరంజన్ గారు, ఇంకా కలగా కృష్ణమోహన్ గారులకు మొన్ననే రవీంద్ర భారతిలో ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గుర్రం జాషువా 2వ అవార్డును శ్రీనివాస్ శర్మ గారికి ఎంపిక చేయడం కూడా జరిగింది. ఇది కొప్పరపు కవుల కళాపీఠం నుండి ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి మన నవసాహితీ ఇంటర్నేషనల్ చెన్నై గురించి సంక్షిప్తమైన సమాచారం. ధన్యవాదాలు.